వెల్కమ్ టు తెలుగు రాజు. నేను శరచంద్ర. ప్రస్తుతం మనతో పాటు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ జనసేన సాధకుల సమావేశంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి కేవలం కాపుల కోసం రాలేదు, మాట్లాడితే కాపులకు రాజ్యాధికారం, కాపులను ఉద్దేశించి కాపు సంఘం నాయకులు తనను ఉద్దేశించి చేస్తున్న విమర్శలపైన ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ రంగాతో పోల్చి తనను చూడటం పైన కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. రంగా సతీమణి కమ్మ కులానికి చెందిన వారు, తనను ఉద్దేశించి పొద్దాక అట్లా పోల్చడం, రాజకీయాలు ఎలా చేయాలో తనకు నేర్పాలని చూడటానికి పైన ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపైన పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నా. సార్, పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఆయన అసహనానికి కారణం ఏమై ఉంటుందనుకో? బేసిక్ గా తమిళనాడులో విజయ్ గారు అనూహ్య విజయం సాధించడం, అదే సినిమా రంగానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కావడం, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా విజయ్ గారు లాగా ఒంటరి రాజకీయాలు చేసి ప్రధాన పార్టీలు ఓడించి అధికారులు రావాలని పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవారు కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రెండు రకాలు ఉంటారు. అన్ని సామాజిక వర్గాల వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కులపరంగా కూడా కొంతమంది ఉంటారు. అదేం పెద్ద అనూహ్యమేమి కాదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, లేదా గతంలో తెలుగుదేశం పార్టీ ఉంది, ఇంకా రెడ్డి కమ్యూనిటీ మాది అనుకుంటారు కొంత. అట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కమ్యూనిస్టులు మాది అనుకుంటారు. అట్లే రెండు కులాలకు రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి, మందిగడ పెద్ద కులం మనకడ ఒకరు ఉంటే బాగుంటుందనే భావన కాపుల్లో సహజంగా వస్తుంది. అదే పెద్ద విశేషం కాదు. అయితే ఏ పార్టీ జగన్ గారైనా చంద్రబాబు గారైనా ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయాల్లో రాలేరు, వచ్చినా సక్సెస్ కాలేరు. ఖచ్చితంగా కులాల సమాజం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక కులం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఆ కులస్తులు ఎవరైనా మావాడు అనుకుంటారు. అది సమాజంలో ఉన్నటువంటి వాస్తవం. సహజంగా దాని రాజకీయం కూడా వాడుకుంటారు. అందుకని కులాలు ప్రమేయం లేకుండా రాజకీయాలు ఉండవు, మన ఇష్టాయిష్టాలతో పక్కన పెడితే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారు విజయాన్ని తర్వాత చాలా మంది మనం ఇప్పుడు రెడ్ల నుంచి అయ్యారు, కమ్మాస్ నుంచి అయ్యారు, కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మనం కూడా అనే భావన కాపుల్లో వస్తే పెద్ద తప్పేం కాదు. వాళ్ళేం బహిరంగ మీటింగ్లు పెట్టి చెప్పట్లేదు కదా, బాగుంటుంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు సహజంగా ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి వాళ్ళ అభిమానులతో చూస్తారు. అయితే పవన్ కళ్యాణ్ గారు నా మీద కులముద్ర ఉండవద్దు అనుకుంటే అభ్యంతరమే లేదు. జగన్ గారు మా రెడ్లు మరిళ్ళు అనడు, చంద్రబాబు నాయుడు మాకమ్మ అనడు కదా. అనుకునేది అనుకుంటారు. వాళ్ళే రోజు వచ్చి నేను రెడ్ల కోసం రాలేదని జగన్ గారు, నేను కమ్మోళ్ళ కోసం రాలేదని చంద్రబాబు గారు ఏమని చెప్పుకుంటారు. వాళ్ళ కార్యాచరణలో వాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని అనుకోవాలి. లేదా పవన్ కళ్యాణ్ గారు ఒకే స్టాండ్ మీద ఉన్నాడా? నంబర్ ఆఫ్ టైమ్స్ వారు బహిరంగానే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అంటాడు అని ఒక సందర్భంలో మాట్లాడారు. పెద్దన్న పాత్ర ఎందుకు పోషించాలి? ఒక కులం పెద్ద సంఖ్యలో ఉంటే పెద్దన్న పాత్ర పోషించాలన్నా అప్పుడు కుల భావన రాదా? రెండు, ఎట్లా మనం రాష్ట్ర భావన లేదు కానీ కనీసం కుల భావన తెచ్చుకోండి అన్నాడు లోహాన సందర్భంలో కాపులు చేసి. మనకు బుద్ధి పుట్టినప్పుడు ఆ ప్రకటన చేసేసి ఇప్పుడు ఆ ప్రకటన చేసిన వాళ్ళందరినీ ఇప్పుడు మాకు కష్టం అంటే కష్టం కదా. ఇప్పుడు వాళ్ళు ఏం లేదు, తెల్లారితో ముఖ్యమంత్రి అయిపోయిన మిమ్మల్ని అనరు, కానీ కావాలని కోరుకుంటారు. ఆ కోరికని గౌరవించండి, సమయం వచ్చినప్పుడు మీ పాత్ర మీరు పోషించండి అంతే తప్ప మీరు చాలా సందర్భాల్లో కుల భావన ప్రస్తావన తీసుకొచ్చిన మాట నిజం కదా. రాష్ట్ర భావన లేదు, కనీసం కుల భావన తెచ్చుకోవడం లేదా, కాపులు పెద్దన్న పాత్ర పోషించలేదని చెప్పలేదని అంటారు, చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అడిగినప్పుడు సమయం ఉంది, మనం విజయ్ గారి లాగా చేయలేము, అర్థం చేసుకోవాలని చెప్తే ఒక రకంగా ఉంటుంది. కానీ మేము కాపుల కోసం రాలేదు అంటే అది సరైన. కాపుల కోసం వచ్చామని మీరు చెప్పొద్దండి. ఇప్పుడు జగన్ గారైనా చంద్రబాబు ఎవరైనా ఒకరి కోసం రారు, కానీ ఆ కులాల రాష్ట్ర సమాజం కాబట్టి మా వాడు అనుకొని గౌరవించాలి తప్ప దానికి ఇట్లాంటి తరహా అంటే విజయ్ గారి విజయానికి సరైనటువంటి సమాధానం చెప్పి ఒకటి, లేదా విజయ్ గారి లాగా భవిష్యత్తులో ప్రయత్నం చేసే ఓటు, ఈ రెండు పవన్ కళ్యాణ్ గారికి లేకపోవడం వల్ల ఇట్లా కొంత అసహనానికి గురవుతున్నాడని అనుకుంటున్నాను. అంటే ఆయన వేరే వాళ్ళతో పోల్చి చూసుకోవటం, లేకపోతే అనుకున్నది లక్ష్యాన్ని సాధించలేకపోవటం. 2014 నుంచి దాదాపు 12 ఏళ్ళలో అంటే మంచి సక్సెస్ సాధించారు, కానీ పోల్చి చూసినప్పుడు అలా చేసి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది అనే సలహాలు నాకు ఇవ్వద్దు, నేనేం చేయాలి నాకు తెలుసు, నేను చెప్పేది ఫాలో అవ్వండి అని ఒక స్ట్రిక్ట్ సందేశాలు నిన్న మొన్నట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్, ఏం చేయాలో నాకు తెలుసు, విమర్శించే వాళ్ళు నన్ను అనుసరించాల్సిన అవసరం లేదు. తోట చంద్రశేఖర్ కానీ ఇతర జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు
కనీసం వెయిట్ చేయలేకపోయారు, వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అని కూడా ఆయన కామెంట్ చేశారు. అంటే ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఆయన వదిలి వెళ్ళిపోవడానికి ఆయన మీద నమ్మకం లేకపోవటమా, లేకపోతే ఆయన అనుసరించే విధానాల వల్ల వెళ్ళిపోయి ఉండొచ్చు? ఒకటి పవన్ కళ్యాణ్ గారు బేసిక్ గా ఇప్పుడు రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం వైసీపీ బలంగా ఉన్నాయి. మూడో పార్టీ ఎందుకు మూడో పార్టీ అంటే ఆ 2 పార్టీలు లేని మీరు సాధించాలని. ఉన్న 2 పార్టీలు విధానాలు వాళ్ళకు ఉన్నాయి, జగన్ గారి విధానాలు, జగన్ గారి చంద్రబాబు, వాళ్ళు కాబట్టి వీళ్ళు కలిసి వస్తారు. మూడో పార్టీ ఎందుకంటే ఆ 2 కన్నా భిన్నమైన పరిపాలన ఇవ్వాలని, అంతే కదా. ఆ రాజకీయాలు చేస్తున్న మీరు పార్టీ పెట్టిన తర్వాత దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఓడించిన కోసం చంద్రబాబుతో కలుస్తాను, ఎన్నిసార్లు కలుస్తానని కలవడం తప్పు కాదు. బట్ వచ్చిన వాళ్ళంతా అటు వాళ్ళు కాదు. ఈ 2 పార్టీలు కాకుండా మూడో పార్టీగా మీరు ఉండాలని కోరుతున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా మీరు జగన్ గారు ఓడిపోతేనే పరమావధి అని మాట్లాడడం, ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు గారి దగ్గర ఉంటారని చెప్పి మాట, ఇవన్నీ చూసినప్పుడు ఆ లక్ష్యంతో అందరూ మీతో చేరరు. ఆ లక్ష్యానికి దూరం ఉంటే వెళ్ళిపోతారు. మీరు అటు చెప్పారా? మీరు పార్టీ పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు భిన్నంగా ఉంటారని చెప్పినారా? ఏదో ఒక పార్టీని ఓడించడం కోసం ఇంకో పార్టీతో సహకారం చేసుకుంటారని చెప్పారా? అందరూ భిన్నంగా ఉంటారని పార్టీ పెట్టారు. మళ్ళీ అన్ని భిన్నంగా లేకపోతే మీరు కొత్తగా పార్టీ పెట్టేందుకు 2 పార్టీలు ఏదో పార్టీ చేయాలి కదా. కాబట్టి సహజంగా వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చిన ఉద్దేశం అమలు కాలేదు కాబట్టి వెళ్ళిపోయారు. 2 తమిళనాడు ఎవరితో పోల్చొద్దంటే ఖచ్చితంగా పోలుస్తారు. జగన్ గారిని పోల్చుకుంటారు కదా, జగన్ గారిని పోల్చుకొని పాజిటివ్ వచ్చినాయి. ఎందుకంటే మీరు ఒంటరిగా పోటీ చేశారు, వాళ్ళు ఒంటరిగా పోటీ చేశారు, సింహం సింగల్ కొన్ని కలిసినాయి, ఎంజాయ్ చేస్తున్నారు. వయసు అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా కాంగ్రెస్ ని, తెలుగుదేశాన్ని అన్నింటిని ఓడగొట్టే కదా జగన్ గారు అధికారంలోకి వచ్చినారు. సింహం సింగల్ అనే ఆయన అట్లా వెళ్ళాడు. కానీ ఆయన సింగ్ కురిసింది కాబట్టి వాళ్ళు ఆస్వాదిస్తున్నారు విజయాన్ని. పోల్చుకోవచ్చు తమిళనాడు అంటే జగన్ గారు అంటే పోల్చుకోకుంటారా? ఖచ్చితంగా పోల్చుకుంటారు. ఆ పోలిక ఆయన తప్పుడు పోలిక కాదు కదా. ఆయన ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించారు. మీరు కూడా చేస్తే చెప్పండి, ఒంటరిగా పోటీ చేయడం ఆంధ్రప్రదేశ్లో సాధ్యం కాదు, పరిమితులు ఉన్నాయి అని చెప్పాలి తప్ప ఆయన ఎట్ట పోల్చిన వ్యక్తి ఎవరు? విజయ్ సక్సెస్ అద్భుత విజయాన్ని సాధించినట్టు మీతో పోల్చుకుంటారు. వీలైపోయి ఈ రాజకీయాలు భ్రష్టపట్టి అయితే ఏంటంటే ఎవరికంటే వాళ్ళతో పోలుస్తారనొచ్చు. పోల్చుకున్న వాళ్ళు సక్సెస్ఫుల్ లీడరు. తప్పే ఉంది. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఎవరో మీలాంటి జర్నలిస్ట్ అడిగారు మీ ఫోటో పెట్టుకొని విజయ్ గారు గెలిచారని, ఏం ఆన్సర్ చేశాడు? విజయ్ గారు ఆయన బలం ఉంటుందా, టికెట్ బలం ఉంటుందయా అని అన్నాడు. అది గౌరవం. అట్లా రియాక్ట్ కావాలి. అటు పోలిక జగన్ గారిలో మీరు మిమ్మల్ని చూసుకున్నారంటే సంతోషం అంటాడు. ఎందుకంటే సక్సెస్ అయిన ఆయన కదా, ఫెయిల్ అయిన కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పోల్చుకుంటే, కాబట్టి ప్రాబ్లం ఏంటంటే పోల్చుకునేందుకు మీరు కూడా రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయమని అడిగే కోరిక దాని ఉంది. అది ఆయనకి ఇష్టం లేదు. ఇంకో 10-15 ఏళ్ళు కలిసి ఉన్నారనుకుంటున్నాడు. ఆ కోరికకి ఆయన కార్యక్రమం అంటే క్లాస్ వస్తుంది. ఆ కోరిక పెరిగితే మళ్ళీ సమస్యలు వస్తాయని బహుశా ఆయన ఈ కోరిక అనిచేయడం కోసం అది వేరే ఇది వేరే ఆయన మాటలను ఆయనే ఖండించుకునే పరిస్థితి చాలా సార్లు ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్టు గతంలో కుల భావన నాకు లేదని నిన్న చెప్పారు. గతంలో కనీసం కుల భావన అయినా ఉండాలి కదా అని ఆయన నోటితే ఆయనే చెప్పారు. పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇవ్వటం ద్వారా క్యాడర్ కి ఆయన ఇచ్చే సందేశం, క్యాడర్ లో ఆయన విశ్వాసాన్ని నిలుపుకోగలుగుతారు. నిన్న మన దాసరి రామ్మోహన్ ఆయన చేసిన కామెంట్స్, పొలిటికల్ గా క్రిటిసైజ్ చేయటం, రెడ్లతో తమకు ఎలాంటి విభేదాలు లేవు, మీ వల్లనే గొడవలు పడుతున్నామని ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేశారు. వాటన్నిటికీ సమాధానం ఇచ్చే ప్రయత్నంలో నాకు కులభావం లేదు, నాదెండ్ల మనోహర్ నా వెంట ఉంటారు, నాదెండ్ల మనోహర్ వంటి నాయకులు ఉండాలి, అట్లా మధ్యలో రంగా గారి ప్రస్తావన, రంగా గారి వారసుల ప్రస్తావన కూడా చేశారు. ఇదంతా ఎట్లా చూడాలి సార్? పవన్ కళ్యాణ్ గారు కన్సిస్టెన్సీ అంటే ఆయన నిలకడ లేదు అనుకోవాలా, లేకపోతే ఆయన అవసరానికి తగ్గట్టు ఆ సమయానికి తగ్గట్టు సమయానుకూలంగా మాట్లాడుతున్నాడు అనుకోవాలా? ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి, ఇప్పుడు జగన్ గారిని ఎవరు విమర్శించట్లేదా? క్యాస్ట్ పేరుతో, ఇంకొక పేరుతో ఆయన గోల్డెన్ మీద విమర్శిస్తారు. న్యూట్రల్ పీపుల్, రాజకీయ ఆయన విమర్శిస్తూ ఉంటారు. ఆయన విమర్శలన్నీ పట్టించుకోరు. ఆయన ఏం చేయదు అది చేస్తుంటాడు. మీరు కూడా విమర్శించుకోండి, మీ లైన్లో మీరు పోండి. దానికి కాకపోతే విమర్శించే వాళ్ళ ప్రభావం పార్టీ మీద పడతా ఉంది. అదే ఆయన భయం. ఏంటి, నేను ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా అనుకో, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న విషయాలకి జరుగుతున్న పరిణామం మీద క్లాస్ వస్తాం. ఉదాహరణకు మనకు క్యాడర్ లేదు, డబ్బులు లేవు, లీడర్లు లేరు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ చెప్పారు. తమిళనాడులో రెడ్డి పరిష్కారం వచ్చేసింది. ₹1 ఖర్చు పెట్టకుండా చాలా మంది గెలిచినారు విజయ్ గారి పార్టీ తరఫున. 234 కొరకలో కనీసం 200 కొరకు ఆయన ప్రచారమే చేయలేదు ఎవరు విజయ్ గారు. సగానికి పైగా ఏజెంట్లే లేరు. అంటే వాళ్ళకి ఇచ్చారు కదా, నమ్మితే ప్రజలు వేసేసారు కదా. ఇట్లాంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒంటరిగా పోటీ చేయకపోవడానికి కారణాలు అవన్నీ తప్పని చెప్పి విజయ్ గారు నిరూపించేశాడు. అందులో ఈ పోటీల వల్ల ఆయన ఇబ్బంది పడుతుంది.
ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా పరస్పర విరుద్ధంగా ఎన్నికెళ్ళిపోతారు. ఉదాహరణకు వామపక్షంతో పొత్తు పెట్టుకున్నాడు. ఒకటి చేగువేరా అన్నాడు. చేగువేరా అనడం తప్పు కాదు. తర్వాత ఇప్పుడు సనాతన ధర్మం అనడం తప్పు కాదు. ఆ చేగువేరకు సనాతన ధర్మంకి ఏమైనా పడుతుందా? క్లాస్ వస్తుంది. చేగువేర కరెక్టా సనాతనం ఏం 4 రోజులకి వెళ్ళట్లేదు. రెండు ఒక నాయకుడు ఎక్కడ చెప్తారు? ఈ రెండు భిన్నమైన ఆలోచనలు. చేగువేరకి సనాతన ధర్మం పోయిట్ ఆపోజిట్. ఏది కరెక్ట్ ఏది రాంగ్ జోలికి నేను వెళ్ళట్లేదు. మీరు రెండు చెప్పేశారు విత్ ఇన్ 2-3 years లో. అప్పుడు ఎవరు నమ్మాలి? మీరు సనాతన ధర్మాన్ని నమ్మాలా అంటారా, లేకపోతే చేగువేరని నమ్మిన వ్యక్తి అనుకోవాలా? కాబట్టి ఆ రోజు బుద్ధి పుట్టినట్టు మాట్లాడేస్తే అది మనం మెడగుట్టుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి ప్రకటన అందులో ఉదాహరణకు మొన్న ఏమన్నారు, నేను రాష్ట్రంలో తిరిగాను, నన్ను కూడా ఓడించేశారు అని అర్థం వచ్చేట్టుగా మాట్లాడారు. అసలు ఈ 12 ఏళ్ళ నుంచి 15 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా వాళ్ళిద్దరిని ఓడించేసి నన్ను ముఖ్యమంత్రి చేయమని అడిగాడు? అడగలేదు. రెండు అన్నిటికన్నా మించి ఒక పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఎప్పుడు అంటున్నారు, నేను ముఖ్యమంత్రి కావడం కోసం పార్టీ పెట్టలేదు అన్నాడు. ప్రజలు అదే చేశారు మిమ్మల్ని. మీరు ముఖ్యమంత్రి పెట్టాలని పార్టీ పెట్టలేదు, లేక ఎమ్మెల్యే కూడా ఓడించేసినారు. ఇప్పుడు నాకు ఓటు వేయదా అంటే ఓటేస్తారు, కానీ ముఖ్యమంత్రి కావాలని ఇంక పార్టీ దేనికి పెట్టుకున్నారు? కానీ ముఖ్యమంత్రి కాకూడదని వీరే అనుకున్నప్పుడు మేము ఎందుకు చేయాలని జనం అన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలకి నన్ను గెలిపించలేదంటాడు, నేను ముఖ్యమంత్రి పెట్టలేదంటాడు, కుల భావన లేదంటాడు, కులం వద్దంటాడు. ఈ కాంట్రడిక్షన్ అనవసరం. అది అంటే ఇప్పుడు ఈ రకమైన స్టేట్మెంట్స్ వల్ల ఆయనకి మొత్తంగా ఓవరాల్ గా మెజారిటీ ప్రజల ఆమోదం తగ్గే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి సార్? అంటే అన్ని వర్గాలు కులాల ప్రజలు కలిస్తేనే అధికారాన్ని సాధించడం సాధ్యం అవుతుంది. మన రాష్ట్రంలో అయితే ఇప్పటికే ప్రజలు 2 పార్టీలకి స్ప్లిట్ అయిపోయి ఉన్నారు. చాలా మార్జినల్ గ్యాప్ మాత్రమే ఉంటుంది. అధికారానికి విపక్షానికి మధ్య, ఓటమికి విజయానికి మధ్య చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది. దాంట్లో 3వ ప్లేస్ లో ఉన్న ఆయన వాక్యం వెతుక్కుంటా నేను అసలు రేస్ లోనే లేను అని ఆయనే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా ఆయన ఫ్యూచర్ ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు? వైట్ సార్, బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారి రాజకీయ ప్రస్థానంలో అత్యంత ఘోరమైన ఓటమి ఇప్పుడు 24. అప్పుడు 1,32,00,000 ఓట్లు వచ్చాయి, 40% ఓట్లు. అంటే భారీ ఓటమి. అప్పుడు చంద్రబాబు గారికి భారీ ఓటమి వచ్చింది, 23 సీట్లు వచ్చి ఉండొచ్చు. అప్పుడు కూడా దాని 40%, 39% ఆయనకు వచ్చాయి. అంటే కరుడు కట్టినట్టు మధ్య 40-80% ఓట్లు ఉన్నాయి. ఇంక 20% కొత్త ఓట్లు, అది ఎక్కడన్నా వేయచ్చు. కాబట్టి ఇట్లాంటి పరిమితి ఉన్న రాష్ట్రంలో చాలా షార్ప్గా, చాలా ఓపిక ఉండాలి. అంటే ఫీల్డ్ క్లియర్గా లేదు, మొండిగా కొట్లాడాలి. కాబట్టి ఉదాహరణ జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం, టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం ఇన్ని ఉన్నాయి రాష్ట్రంలో. అప్పుడు పార్టీ పెట్టాడు. ఆయన ఓపిక ఏంటి? రేపు కొట్టాల్సిందని కొట్టాడు. 12 ఏళ్ళకి ముఖ్యమంత్రి అయినా కూడా ఆ ఓపికతో ఉంటే ఉండండి, లేకపోతే ఇంకో పార్టీలో మిత్రపక్షం ఉంటే శాశ్వతంగా ఉండొచ్చు, మీ స్వేచ్ఛ అది. కానీ మళ్ళీ ప్రత్యామ్నాయం, చేగువీరాలు, సనాతన ధర్మాలు, రాష్ట్ర బాగు, దేశ బాగు ఈ మాట్లాడకూడదు. అంటే ఆయన గోల్ మీద ఆయన క్లారిటీ లేదనుకుంటారు, లేకపోతే ఆయన వేరే ఎవరి ప్రయోజనాల కోసము రాజకీయాలు చేస్తున్నారు అనుకోవాలి. ఏం బ్యాకేం కదా, అంత అమాయకులు ఏం కాదు. ఆయన విజయ్ గారి లాగాను, జగన్ గారి లాగాను తౌడోపేడ తేల్చుకుందామని సాహసం చేయలేకపోతున్నాడు, ఆ ధైర్యం చేయలేకపోతున్నాడు. అదే మేజర్. ఒక తెలుగుదేశం దానికి ఏం కారణాలు ఏమయ్యండి? కారణం అంటే మన మీద మన ధైర్యమే, ప్రయత్నం చేయడమే. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక ఛానల్ పెట్టారనుకోండి, ఈ కాంపిటీషన్లో ఎదగడం అంత సులభం కాదు. కానీ ఈ రోజు అది రేపు కొడతాము, ఏదో ఒక రోజు నెంబర్ అవుదాం అని అనుకుంటేనే మీరు ఛానల్ రన్ చేయగలరు. ఈ కారణంలో మేమేం చేస్తాం, వాళ్ళు 10 ఛానల్ పెట్టారు, నేనేం చేయాలంటే మాకు ఏంటంటే మీకు 10 ఛానల్ పెట్టారండి. ఈ రాష్ట్రంలో 100 యూట్యూబ్ ఛానల్ ఉంటాయి, అవి ఉన్నాయి కాబట్టి నేను ఎదగలేదంటే మిమ్మల్ని కూడా అర్థం చేసుకోడు. ఉన్న వాళ్ళలో ప్రత్యేకంగా నేనేం ఒక 1 year కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఒక లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. జగన్ గారు ఏ రోజుకైనా నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. 10 ఏళ్ళ, 12 ఏళ్ళ, 15 ఏళ్ళ లైఫ్. విజయ్ గారు అనుకున్నాడు, ఆయన తొందరగా సక్సెస్, కొంచెం లేట్ అయింది, అంతే తేడా. కాబట్టి ఆ రకమైన నమ్మకం, ఆ రకమైన ధైర్యం, ఆ రకమైన సాహసం పవన్ కళ్యాణ్ గారికి లేకపోవడం వల్ల అది నేరుగా చెప్పుకోలేక ఇవన్నీ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.